రెడ్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఫోన్లు ట్యాపింగ్ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పోలీసుల విచారణలో ఫోన్ ట్యాపింగ్ బాగోతాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఇప్పటివరకు రాజకీయ ప్రముఖులు ఫోన్లను ట్యాపింగ్ చేసినట్లు గుర్తించగా, తాజాగా జ్యువెలరీ వ్యాపారులు, బిల్డర్స్ ఫోన్లు కూడా ట్యాపింగ్ చేసినట్లు తెలుస్తోంది. వ్యాపారులు బెదిరించి డబ్బులు వసూలు చేసినట్లు వెల్లడైంది. దీంతో అధికారులు బాధితుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. అదేవిధంగా ఓ మాజీ మంత్రి అనుచరుల ఫోన్లను కూడా ట్యాపింగ్ చేసినట్లు గుర్తించారు పోలీసులు. ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న ఫోన్లు ట్యాపింగ్ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పోలీసుల విచారణలో ఫోన్ ట్యాపింగ్ బాగోతాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఇప్పటివరకు రాజకీయ ప్రముఖుల ఫోన్లను ట్యాపింగ్ చేసినట్లు గుర్తించగా, తాజాగా జ్యువెలరీ వ్యాపారులు, బిల్డర్ల ఫోన్లు కూడా ట్యాపింగ్ చేసినట్లు తెలుస్తోంది. వ్యాపారులు బెదిరించి డబ్బులు వసూలు చేసినట్లు వెల్లడైంది. దీంతో అధికారులు బాధితుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. అదేవిధంగా ఓ మాజీ మంత్రి అనుచరుల ఫోన్లు కూడా ట్యాపింగ్ చేసినట్లు గుర్తించారు పోలీసులు. ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు హైదరాబాద్ బ్యూరో ప్రణయ్ వర్మ మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. సో ప్రణయ్, చెప్పండి, పూర్తిగా ముందు నుంచి కూడా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తీగలాగితే డొంక అన్న చందంగా ముందుకు వెళుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో మరిన్ని విషయాలు వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటివరకు ఉన్న పూర్తి అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ రాజశేఖర్. మొత్తానికి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రోజు రోజు కీలక మలుపులు జరుగుతూ ఉన్నాయి. ప్రధానం మాట్లాడుకుంటే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించినటువంటి అంశాలలో ప్రణీత్ రావుకి సంబంధించినటువంటి ప్రణీత్ రావు పూర్తి స్థాయిలో కూడా ట్యాపింగ్ విషయాలలో మనం చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు రాజకీయ ప్రముఖులతో పాటుగా పలువురు వ్యాపారులకు సంబంధించినటువంటి ట్యాపింగ్లే జరిగాయని చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఇప్పుడు కొత్తగా కూడా మనం చూస్తే తీగలాగితే డొంకంతా కదిలినట్టుగా ఒక్కొక్క విషయాలు వెలుగులోకి వస్తా ఉన్నాయి. అయితే ప్రధానంగా మనం మాట్లాడుకుంటే జ్యువెలరీ షాప్స్ తో పాటుగా ఏదైతే బిల్డర్స్, పెద్ద పెద్ద బిల్డర్స్, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పాటుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెద్ద పెద్ద బిల్డర్లకు సంబంధించినటువంటి ఫోన్లన్నీ కూడా ట్రాప్ చేయడంతో పాటుగా ఒక మాజీ మంత్రికి సంబంధించినటువంటి అనుచరుల ఫోన్లు కూడా ట్రాపింగ్ చేసినట్టుగా తెలుస్తా ఉంది. మొత్తం ప్రణీత్ రావుతో పాటుగా భుజంగరావుతో పాటుగా మనం చూసుకున్నట్లయితే మరొక వ్యక్తి ఏదైతే ప్రభాకర్ రావు, వీళ్ళకి సంబంధించినటువంటి పూర్తి వివరాలను సేకరించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. అంతేకాకుండా వీళ్ళ ముగ్గురు దగ్గర నుంచి వచ్చేటువంటి పూర్తి డేటాను కూడా సేకరించిన అనంతరం కూడా ఒక్కొక్కరిగా ఇంటరాగేట్ చేస్తా ఉన్న సిచ్యువేషన్స్ కనపడతా ఉన్నాయి. పోలీసులు ఈ విషయంలో పూర్తి స్థాయిలో కూడా కొంత కఠినంగానే వ్యవహరిస్తున్నారని చెప్పుకోవాలి. అంటే ఒక్కొక్కరికి వ్యవహారం అంతా కూడా వెలుగులోకి వస్తున్న సిచ్యువేషన్స్ కనపడతా ఉన్నాయి. నిన్నటి వరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి ఇంకో లెక్క అన్నట్టుగా ఒక్కొక్కరి విషయాలు వెలుగులోకి వస్తున్న సిచ్యువేషన్స్ అయితే ప్రధానంగా కనపడతా ఉన్నాయి. ఇటు బడా జ్యువెలరీ షాప్స్ తో పాటుగా బడా బిల్డర్స్ ను కూడా టార్గెట్ గా కూడా ఫోన్లు ట్రాప్ చేసినట్టుగా తెలుస్తా ఉంది. వాళ్ళకు వచ్చేటువంటి లావాదేవీల వ్యాపారాలతో ఏవైతే లావాదేవీలకు సంబంధించిన విషయాలు తెలుసుకొని వాళ్ళ ట్రాపింగ్ తర్వాత వాళ్ళ దగ్గర నుంచి పెద్ద మొత్తంలో కూడా వసూలు చేసినట్టుగా తెలుస్తా ఉంది. వసూలు చేసినటువంటి ఏదైతే బాధితులు ఉన్నారో ఆ బాధితులకు సంబంధించిన వివరాలను కూడా పోలీసులు సేకరించి మరింత ఇంకా ఎవరైనా ఉన్నారా అన్నటువంటి ప్రయత్నంగా కూడా పోలీసులు అయితే ఎంక్వైరీ చేస్తున్న సిచ్యువేషన్స్ కనబడుతూ ఉన్నాయి రాజశేఖర్. ప్రభాకర్ రావు ఏవన్గా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో పూర్తిగా వాళ్ళ మీద సంబంధించినటువంటి కనిపించట్లేదు, వారు అందుబాటులో లేరు, వారిని పట్టుకునే లుక్అవుట్ నోటీసులు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వారికి సంబంధించి అప్డేట్స్ ఏమైనా మనకు అందుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆ విచారణ ఎలా సాగబోతుందంటే ప్రధానంగా ప్రణీత్ రావు నుంచి మొదలైనటువంటి ప్రస్థానం పూర్తి స్థాయిలో అందరూ బయటకు వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒక ఇద్దరు కీలక నేతలకు కూడా CRP 14 ప్రకారం వారికి నోటీసులు ఇచ్చారు, బయటకైతే వెల్లడించలేదని తెలుస్తూ ఉంది. సో ఆ రాజకీయ నేతలు ఎవరు, ఏమైనా మనకు సమాచారం అందుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉందా? గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు అన్నటువంటి వివరాలు పోలీసులు చెప్తా ఉన్నారు. ప్రస్తుతానికి మాత్రం దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే పోలీసులు లీక్ చేయడం పరిస్థితులు అయితే కనబడుతూ ఉన్నాయి. గతంలో మంత్రిగా, దాంతో పాటు ఒక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి చెప్తేనే చేశాము అన్నటువంటి పాయింట్ మాత్రం ఒకటైతే మెన్షన్ అవుతా ఉంది. అంతేకాకుండా ప్రముఖ టీవీ ఛానల్ కి సంబంధించినటువంటి యజమాని శ్రవణ్ కుమార్ తో కలిసి ఆయన ఆఫీస్ నే ఒక అడ్డాగా మార్చుకొని అక్కడి నుంచే ఫోన్ ట్రాపింగ్ సంబంధించిన వ్యవహారం అంతా నడిచినట్టుగా తెలుస్తా ఉంది. వీళ్ళందరికీ ఏదైతే ఇప్పుడున్నటువంటి ఏదైతే ప్రదీప్ రావుతో పాటుగా భుజంగరావు, అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే శ్రవణ్ కుమార్, వీళ్ళు ముగ్గురు కూడా ఇక్కడ మనకు ఏదైతే ఇతర విదేశాలకు వెళ్ళిన సిచ్యువేషన్స్ అయితే కనబడతా ఉన్నాయి. విదేశాలకు వెళ్ళిన వాళ్ళకి సంబంధించినటువంటి కూడా వాళ్ళకి లుకౌట్ నోటీసులు అయితే జారీ చేయడం జరిగింది. లుకౌట్ నోటీసులు జారీ చేసినటువంటి పూర్తి ఒక వారం వ్యవధిలోనే వాళ్ళు ఖచ్చితంగా కూడా పోలీసుల దగ్గరికి రావడం జరగాలి. దాంతో పాటుగా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పూర్తి సమాచారాన్ని ఇవ్వకపోతే అరెస్ట్ వారెంట్ ఇష్యూ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి కనుక ఖచ్చితంగా కూడా వాళ్ళు హాజరు కావాల్సిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో మనం మాట్లాడుకుంటే ట్రాపింగ్ కి సంబంధించిన వివరాల్లో ప్రధానంగా
కాంగ్రెస్ పార్టీకి ప్రస్తుతం సీఎం గా ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి సమీపంలో కేవలం 1 కిలోమీటర్ డిస్టెన్స్ లోనే ఒక ప్రత్యేక ఆఫీస్ ని ఏర్పాటు చేసుకొని అక్కడ నుంచి పూర్తిగా కూడా ట్రాపింగ్ ఏదైతే గతంలో జరిగినటువంటి 2018 ఎన్నికలు కావచ్చు, అసెంబ్లీ ఎన్నికలు కావచ్చు, ఆ తర్వాత మునుగోడు బైపోల్ కావచ్చు, ఆ తర్వాత మనం మాట్లాడుకుంటే హుజరాబాద్ కి సంబంధించిన ఉప ఎన్నికలు కావచ్చు. వీటన్ని ఎన్నికల్లో కూడా వచ్చినటువంటి లావాదేవీలకు సంబంధించినటువంటి ఫోన్లు ట్రాపింగ్ చేయడము, ప్రముఖ రాజకీయ నాయకులకు సంబంధించిన ఫోన్లు ట్రాపింగ్ చేయడం అనేటువంటి కీలకంగా మారింది. దీని వెనుక మొత్తం కూడా గత ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఒక నాయకుడు ఉన్నాడు అనేది మాత్రమే పోలీసులు చెప్తా ఉన్న పరిస్థితులు అయితే ఉన్నాయి. పూర్తిగా కూడా దానికి సంబంధించి అంటే పూర్తి ఆధారాలతో కూడా ఆ యొక్క మంత్రి కావచ్చు, లేదంటే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వ నాయకులు ఎవరైనా కూడా వదిలిపెట్టేదే లేదంటూ కూడా పోలీసులు అయితే వెల్లడిస్తున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి రాజశేఖర్.